శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం శ్లోకం 24 నుండి. సనిశ్చయేన యోక్తవ్యో యోగ నిర్విణ్యచేతసా సంకల్ప ప్రభవాన్ కామస్థ్యవ్య సర్వనాశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతః. స్థిర నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండి వైదొలగక ఉండవలెను. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన విషయ కోరికలనన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా ఇంద్రియములు అన్ని వైపుల నుండి నియమింపవలెను. భావము: యోగము అభ్యసించువాడు స్థిర నిశ్చయమును కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగక ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమ విజయం నేడ విశ్వాసమును కలిగి ఉండి గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుటయందు ఆలస్యమైనచో అతడెన్నడూను నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీ రూపగోపస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి. ఉత్సాహనిశ్చయర్థైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్ధనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిరభక్తిః ప్రసిద్ధ్యతి. ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము భక్తుల సమక్షములో విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణ కార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు. ఉపదేశామృతము: నిశ్చయము విషయమును మనుజుడు సముద్రపుటలలో తన గ్రుడ్లను కోల్పోయిన పిచ్చుక వృత్తాంతమును ఉదాహరణముగా తీసుకొనవచ్చును. ఒకమారు ఒక పిచ్చుక సముద్ర తీరమున గ్రుడ్లు పెట్టగా అవి సముద్రపు అలలలో కొట్టుకొని పోయెను. పిచ్చుక దానిచే కలత నొంది తన గ్రుడ్లను తనకు తిరిగి ఇవ్వమని సముద్రుడిని ప్రార్థించగా సముద్రుడు ఆ పిచ్చుక ప్రార్థనను ఆలకింపలేదు. అంతటా అది సముద్రమును ఎండింప చేసేదనని నిశ్చయించుకొని తన ముక్కుతో సముద్ర జలమును తీసివేయుటనారంభించెను. పిచ్చుక యొక్క దుస్సాధ్యమైన ఆ నిశ్చయమును గాంచి సర్వులు హేళన చేయుట నారంభించిరి. పిచ్చుక కార్యమును గూర్చిన వార్త నెమ్మదిగా వ్యాపించి విష్ణువాహనమైన గరుత్మంతుని చేరెను. తన సోదరి పిచ్చుక ఎడ కరుణను కలిగిన గరుడు వెంటనే దానిని చూచుట కేగి దాని నిశ్చయమునకు సంతసించి సహాయమును గూర్చెదనని వాగ్దానము చేసెను. పిదప వెంటనే గరుడు పిచ్చుక గ్రుడ్లను తిరిగి దానికి ఇచ్చేయమనియు లేనిచో తానే పిచ్చుక యునర్చు కార్యమును స్వీకరింపగలననియు సముద్రునితో పలుకగా సముద్రుడు భీతిల్లి వెంటనే గ్రుడ్లను తిరిగి ఇచ్చేసెను. ఈ విధముగా గరుడుని కరుణతో పిచ్చుక ఆనందమును పొందెను. అదే విధముగా యోగాభ్యాసము ముఖ్యముగా కృష్ణభక్తి రసభావన యందు నిర్వహింపబడే భక్తియోగము అతి కఠినమైనదిగా తోచవచ్చును. కానీ దాని నియమములను నిశ్చయముగా పాటించు వారికి శ్రీకృష్ణ భగవానుడు తప్పక సహాయమును గూర్చును.
తనకు తాను సహాయము చేసుకునేడి వారిని భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా. 25వ శ్లోకం. శనైః శనైరు పరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసమస్థం మనః కృత్వా న కించదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మనుషుడు సమాధి మగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మయందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు. భావము. సరైన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుషుడు ఇంద్రియ కర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే ప్రత్యాహారము అనబడును. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియ కర్మల నుండి విరమణ ద్వారా మనస్సును సమాధి యందు లగ్నము చేయవలెను. ఆ సమయమున భౌతిక భావన యందు కోరుకొని పోవుట ఎనేడి భయము ఏమాత్రము కలగదు. వేరు మాటలలో దేహమున్నంత వరకు మనుషుడు భౌతిక విషయములను కూడి ఉండవలసి వచ్చినను ఇంద్రియ తృప్తి భావనను మాత్రము కలిగి ఉండరాదు. శ్రీకృష్ణ భగవానుని ప్రేమమునకు అన్యమైన ప్రేమమును గూర్చి అతడు చింతింపరాదు. ఇట్టి దివ్యస్థితి కృష్ణ పరములగు కర్మలయందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు. 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం తతస్థోథో నియమ్య తదాత్మన్యేవ వశం నయేత్. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశమునకు గొనిరావలెను. భావము. చంచలత్వము, అస్థిరతత్వమునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడు ఎన్నడను నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు, తద్వారా ఇంద్రియములను నియమించినవాడు గోస్వామి లేదా స్వామి ఎనబడను. అట్లుగాక మనస్సు చేతనే నియమింపబడేవాడు గోదాసుడు లేదా ఇంద్రియాదాసుడని పిలువబడను. ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతనిని ఇంద్రియములు హృషికేశుని ఇంద్రియాధినేత అయిన శ్రీకృష్ణుడు సేవయందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తి రసభావన మనబడును. ఇంద్రియములను అదుపులోకి తెచ్చుకొనుటకు అదే ఉత్తమ మార్గం. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది మరొకటి లేదు. 27వ శ్లోకం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నా యందు మనస్సు లగ్నమై యోగి తప్పక ఆధ్యాత్మికానందపు ఉత్తన్నత పూర్వత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వము నెరిగి పూర్వకర్మల ఫలములన్నింటి నుండి ముక్తుడగును. భావము. భౌతిక సంపర్కము నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవలో నిలిచియుండు స్థితియే బ్రహ్మభూత స్థితి
ఎనబడును. దుర్భక్తం మద్భక్తిం లభతే పరాం. భగవద్గీత 18:54. మనస్సు శ్రీకృష్ణుని చరణ కమలములపై లగ్నము కానిదే ఎవ్వరునూ బ్రహ్మభావనలో నిలిచియుండలేరు. స వై మనః కృష్ణ పదారవిందయో. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియోగమునందు సదా నిలిచియుండుటయే, కృష్ణ భక్తి రసభావన యందు మగ్న మగుటయే వాస్తవమునకు రజోగుణము నుండి మరియు సమస్త భౌతిక సంపర్కము నుండి ముక్తిని పొందుటయై ఉన్నది. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగము అభ్యసించుచు భౌతిక కల్మషములకు దూరుడై భగవానుని దివ్యమైన ప్రేమ యుత సేవయందు అత్యున్నతమైన పూర్ణానంద స్థితిని పొందును. భావము. భగవానుని సంబంధములో తన నిజస్థితిని మనుషుడు తెలుసుకొనగలుగుటయే ఆత్మానుభవం అనబడును. ఆత్మ శ్రీకృష్ణ భగవానుని అంశ అయినందున ఆ దేవదేవునికి సేవను గూర్చుటయే దాని నిజస్థితి అయి ఉన్నది. ఆత్మకు భగవానునితో గల ఇట్టి దివ్య సంబంధమే బ్రహ్మ సంపర్శమని పిలువబడును. 29వ శ్లోకం. సర్వభూతాస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శయైన అట్టివాడు దేవదేవుడైనను నన్నే నిక్కముగా సర్వత్రా గావించును. భావము. సర్వుల హృదయములలో పరమాత్మ రూపము స్థితుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుని గాంచగలిగినందున శ్రీకృష్ణ భక్తి రసభావితుడైన యోగి నిజమైన దృష్ట ఎనబడును. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశనార్జున తిష్టతి. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో సునక హృదయమునందును మరియు బ్రహ్ముని హృదయమునందును నిలిచియుండును. ఆ భగవానుడు నిత్యము దివ్వుడనియు మరియు సునకము లేదా బ్రహ్ముని హృదయమునందు నిలుచుటచే భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగియుండెను. ఆ విధముగా భౌతిక తత్వముచే ప్రభావితము కాకుండాటయే భగవానుని దివ్యమైన తటస్థ స్వభావమై ఉన్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్నను. పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండ లేదు. ఇదియే జీవాత్మ మరియు పరమాత్మ నడుమగల భేదము. నిజమైన యోగాభ్యాసమునందు నియుక్తుడు కానివాడు ఈ విషయమును స్పష్టముగా గాంచలేడు. కాని ఆస్తికుడు మరియు నాస్తికుడు ఇరువురి యందును కృష్ణభక్తి రసభావితుడు శ్రీకృష్ణుని గాంచగలగును. ఈ విషయము స్మృతి యందు ఇట్లు నిర్ధారింపబడినది. అత తత్వాచ్చ మాతృత్వాచ్చ ఆత్మహి పరమో హరిహో. సర్వులకు కారణమై ఉన్నందున భగవానుడు తల్లి లేదా పోషకుని వంటివాడు. తల్లి తన సమస్త సంతానం మీద సమభావనతో నుండునట్లు భగవానుడు తన సంతానము నేడి సమభావనముతో నుండును.
కనుకనే సర్వజీవుల యందును అతడు పరమాత్మగా సదా నిలిచియుండును. బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తియందే నిలిచియుందురు. సప్తమాధ్యాయమున వివరించబడినట్లు ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి యను రెండు శక్తులను శ్రీకృష్ణ భగవానుడు ప్రధానముగా కలిగి ఉండును. జీవుడు ఉత్తమ శక్తి అంశ అయినను అల్పమైన భౌతిక శక్తిచే బద్ధుడై ఉండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి అందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగి ఉన్నట్టివాడే జగుచున్నాడు. జీవులు తమ కర్మఫలములను అనుసరించి వివిధ స్థితులు యందున్నప్పటికీ అన్ని పరిస్థితులు యందును వారు శ్రీకృష్ణ భగవానుని దాసులే అని గాంచగలిగినందున యోగి సమదర్శి అయి ఉండును. భౌతిక శక్తి యందు నిలిచినప్పుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక శక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణ భక్తి భావన పూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా నిలిచి ఉన్నట్లుగా నిఖముగా గాంచగలుగును. అంతియేగాక అతడు ఆ దేవదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టివాడు ప్రకృతి యొక్క విభిన్న రూపములను దర్శించినట్లు గోచరించినను సర్వము శ్రీకృష్ణుని శక్తి ప్రదర్శనమే అని తెలుసుకుని అన్ని వేళలా కృష్ణ భక్తి భావన యందు నిలిచియుండును. సర్వమునకు శ్రీకృష్ణుడే ప్రభువు మరియు కృష్ణుడు లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదన్న భావనమే కృష్ణ భక్తి రసభావనకు మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమ వృద్ధియే కృష్ణ భక్తి రసభావనము. అట్టి దివ్యస్థితి లౌకిక ముక్తికి సైతము అతీతమై ఉన్నది. ఆత్మానుభవమునకును అతీతమైన అట్టి కృష్ణ ప్రేమను పొందిన స్థితిలో భక్తుడు కృష్ణునితో ఏకమగును. అనగా భక్తునకు కృష్ణుడే సర్వస్వమై నిలుచును. మరియు భక్తుడు అట్టి కృష్ణ ప్రేమతో నిండిపోవును. అంతటా భగవానుడు మరియు భక్తుని నడుమ ఒక సన్నిహిత సంబంధము ఏర్పడును. అటువంటి స్థితిలో జీవుడు నశించుట గాని భగవానుడు భక్తుని చూపు నుండి దూరమగుట గాని జరగదు. వాస్తవమునకు కృష్ణుని యందు లీనమగుట ఎనున్నది ఆధ్యాత్మిక నశింపు వంటిది. కనుకనే భక్తుడు అట్టి ప్రమాదమును కొని తెచ్చుకొనడు. బ్రహ్మ సంహిత 5:38 యందు ఇట్లు తెలుపబడినది. ప్రేమాంజనొచ్చు రితభక్తి విలోచనేన సంతస్సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందర మచింత్య
గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమాహం భజామి. ప్రేమాంజనమునకును కనులకు పూసుకొనియున్న ప్రేమాంజనమును కనులకు పూసుకొనియున్న భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపముతో సదా దర్శితమైయుండును. ఇటువంటి స్థితిలో భక్తుని చూపునకు శ్రీకృష్ణుడు ఎన్నడను దూరము కాడు. అలాగుననే భక్తుడును శ్రీకృష్ణ భగవానుని దృష్టి నుండి దూరముగా పోడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని హృదయస్థ పరమాత్మగా వీక్షించు యోగి విషయమును ఇది వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధ భక్తునిగా మారి హృదయమునందు శ్రీకృష్ణుని గాంచకుండా క్షణకాలమును జీవించలేని స్థితికి వచ్చును. 31వ శ్లోకం. సర్వభూతాస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోన్పి సయోగి మయి వర్తతే. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఏకమనేని ఎరిగి పరమాత్మ భజనమందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితులయందును నా యందే నిలిచియుండును. భావము. పరమాత్మ ధ్యానమును సాగించు యోగి శ్రీకృష్ణుని సంపూర్ణాంశమును శంఖము చక్రము గద పద్మమును దాల్చిన చతుర్బాహు విష్ణువుగా హృదయమునందు వీక్షించును. యోగి అయిన వాడు ఆ విష్ణువు శ్రీకృష్ణునకు అభిన్యుడని ఎరుగవలెను. వాస్తవమునకు కృష్ణుడే అట్టి పరమాత్మ రూపంలో ఎల్లరి హృదయములందును నిలిచియున్నాడు. అంతేగాక అసంఖ్యాక జీవరాశులలో నిలిచియున్న అసంఖ్యాక పరమాత్మల నడుమను ఎట్టి భేదము లేదు. అలాగుననే శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తియుత సేవయందు నియుక్తుడైన కృష్ణ భక్తి రసభావితునికి మరియు పరమాత్మ ధ్యానమునందు సంలగ్నమైన పూర్ణ యోగికి ఎట్టి భేదము లేదు. కృష్ణ భక్తి భావన యందున్న యోగి భౌతిక స్థితిలో వివిధ కర్మల యందు నియుక్తుడైనను సదా కృష్ణుని యందే స్థితిని కలిగినట్టివాడగును. నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే యనుచు శ్రీ రూపగోపస్వామి వారి భక్తి రసామృత సింధువు 1, 2, 187 నందును ఇది నిర్ధారింపబడినది. అనగా కృష్ణ భక్తి యందు చరించు భక్తుడు ఆ ప్రయత్నముగా ముక్తుడే యగుచున్నాడు. ఈ విషయము నారద పంచరాత్రము నందు ఈ విషయము ధృవీకరింపబడినది. దిక్కాలాధ్య నవచ్చిన్నే కృష్ణే చేతో విధయాచ తన్మోయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. వ్యాపియు మరియు దేశ కాలాతీతుడను అగు శ్రీకృష్ణుని దివ్య రూపముపై ధ్యానము కావించువాడు శ్రీకృష్ణుని భావములోనే నిమగ్నుడై తదనంతరము ఆ భావనను దివ్య సహచర్యమును ఆనంద స్థితిని పొందగలడు. కృష్ణ భక్తి రసభావన ఎనునది యోగ పద్ధతి ఎందలి అత్యున్నత సమాధి స్థితి వంటిది. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపున ఎల్లరి హృదయములందు వసించుచున్నాడనే అనేడి ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. ఎకోన్పి సన్ బహుదా
ఏన్వభాతి. భగవానుడు ఏకమైనను అసంఖ్యాక హృదయములలో బహురూపినిగా నిలిచియున్నాడు అని వేదములు గోపాల తాపన్యు ఉపనిషత్తు 1:21 అగు ఆ భగవానుని అచింత్య శక్తిని నిరూపించుచున్నవి. ఇదే విధముగా స్మృతి శాస్త్రమునందును ఇట్లు తెలుపబడినది. ఏక ఏవ పరో విష్ణు సర్వవ్యాపిన సంశయః ఐశ్వర్యద్రూపమేకం చ సూర్యవత్ బహుదేయతే. విష్ణువు ఏకమైనను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించియుండును. ఒకే సమయమున సూర్యుడు అనేక ప్రదేశములలో ఉదయించు రీతి అతడు ఏ రూపుడైనను తన అచింత్య శక్తిచే సర్వత్రా నిలిచియుండును. 32వ శ్లోకం. ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం విశ్యతి యోనర్జున సుఖం వాయధి వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి ఎనబడను. భావము. తన స్వానుభవ కారణముగా సర్వుల సుఖదుఖములను తెలిసియుండేడి కృష్ణ భక్తి రసభావితుడు వాస్తవమునకు ఉత్తమ యోగి ఎనబడను. భగవానునితో తనకు గల సంబంధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై ఉన్నది. కాని శ్రీకృష్ణుడే సర్వ మానవ కర్మలకు దివ్యభోక్తనియు సమస్త జగములకు ప్రభువనియు సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు. ప్రకృతి జన్య త్రిగుణములకు లొంగి ఉండేడి జీవుడు తనను శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగి అయిన వాడు ఎరిగియుండును. కృష్ణ భక్తి భావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును. కనుక కృష్ణ సంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును. ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి రసభావితులు కావలసిన ఆవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జనహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడను కాగలడు. నచ తస్మాన్మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః. భగవద్గీత 18:69. అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచును, సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయ లాభాపేక్ష కొరకు కాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమును అతడు ఉత్తమ యోగియు కాగలడు. ఇతర జీవుల ఎడ అతడెన్నడను ఈర్ష్యను కలిగి ఉండడు. విశుద్ధ భక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణ యోగికి నడమ వ్యత్యాసము ఇచ్చటనే ఉన్నది. కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంత స్థలమునకు పోవు యోగి ప్రతి ఒక్కరిని తన శక్తి కొలది కృష్ణ భక్తి రసభావితులుగా
మార్చయత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోనయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యమి చంచలత్వత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు ఆ స్థిరమును అయ్యున్నందున నీవు సమగ్రముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదే గను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుతున్నది. భావము: సుచౌదేశే యను పదముతో ఆరంభమై యోగి పరమహ యను పదముతో సమాస్తి నొందేడి యోగ పద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునునకు వివరించగా దానికి తాను ఆసక్తుడననేడి భావనలో అతడు ఆ పద్ధతిని ఇచ్చట తిరస్కరించుచున్నాడు. కలియుగములో సాధారణ మానవునకు గృహమును విడిచి కొండలలోనో అడవులలోనో ఏకాంత స్థలమునకు పోయి యోగాభ్యాసము చేయుట సాధ్యము కానటువంటి విషయము. స్వల్ప జీవితము కొరకు తీవ్ర సంఘర్షణ మనునది ఈ యుగ లక్షణమై ఉన్నది. ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయమున శ్రద్ధారహితులై ఉన్నారు. సామాన్యములు మరియు ఆచరణ యోగ్యములైన పద్ధతులనే వారు లేరన్నచో నియమిత జీవనము ప్రత్యేక అసన పద్ధతి, స్థాన నిర్దేశము, విషయకర్మల నుండి మనోవిగ్రహము వంటి కఠిన కార్యములు గల యోగ పద్ధతిని అనుసరింపలేరనేది విషయమును గూర్చి నేరుగా చెప్ప పని లేదు. పలు అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగము నాచరించును తనకు సాధ్యము కాదని భావించెను. రాజవంశమునకు చెందిన అతడు పలు యోగ్యతల దృష్ట్యా అత్యంత ఉన్నతుడై యుండెను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు కలవాడు మరియు అన్నింటికి మించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. 5000 సంవత్సరములకు పూర్వము అర్జునుడు ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితుల కన్నను చక్కని అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నను ఈ యోగ పద్ధతిని తిరస్కరించెను. అతడు యోగమును ఆచరించినట్లుగా మనకెటువంటి చారిత్రకాధారము లభింపదు. కనుకనే ఈ యోగ పద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది. ఒకవేళ ఏ కొద్ది మందికో అసాధారణ పురుషులు సాధ్యపడినను జనసామాన్యమునకు మాత్రం ఇది మిగుల అసాధ్యం. 5000 సంవత్సరముల క్రిందటే దీని విషయమిట్లుండ ఇక నేటి పరిస్థితి ఏమిటి? నామమాత్ర యోగశాలలయందు మరియు సంఘములందు ఈ యోగ విధానమును అనుకరింప యత్నించువారు తమను తాము కృతార్థులుగా భావించినను నిక్కముగా కాలమును వృధాపరచునట్టువారే యగుచున్నారు. వాంఛితమగు లక్ష్యమును గూర్చిన విషయమున వారు సంపూర్ణముగా అజ్ఞానులై ఉన్నారు. 34వ శ్లోకం.
చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధృదం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కల్లోలపూర్ణమును దృఢమును మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. మనస్సు భావము. మనస్సు మిగుల బలవత్తరమును దృఢమును అయి ఉన్నది. తాత్కారణమున అది వాస్తవమునకు బుద్ధికి విధేయమై ఉండవలసినను కొన్ని మార్లు దానిని అతిక్రమించుచుండును. జగమునందు అనేకములైన అవరోధములతో సంఘర్షణ పడు మనుషునికి అట్టి మనస్సును నిగ్రహించుట అత్యంత కష్టమై కార్యము కృత్రిమముగా ఎవరినైనను శత్రు మిత్రుల ఎడ సమాన వైఖరిని కనబరచవచ్చును. కానీ లౌకికుడు మాత్రము ఆ విధముగా చేయలేడు. మనస్సును నిగ్రహించుట తీవ్ర గాలిని నియమించుట కన్నను అతి కష్టమైన కార్యమగును. అందులకు కారణము కఠోపనిషత్తు 1:3-3-4 నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. ఆత్మానం రథీనం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయం స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యహుర్మ నిశీనః. దేహమును రథములో జీవుడు ప్రయాణికుడు కాగా బుద్ధి రథోత్సోదకుడై ఉన్నాడు. మనస్సు రథమును నడుపు సాధనము కాగా ఇంద్రియములు అశ్వములై ఉన్నవి. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమును భోక్త ఎగుచున్నాడని మునులచే అవగాహన చేసుకొనబడినది. వాస్తవమునకు బుద్ధి ఎనునది మనస్సునకు నిర్దేశము నొసగవలెను. కాని బలవత్తరమును దృఢమును అగు మనస్సు అంటువ్యాధి ఔషధ శక్తిని సైతము అతిక్రమించునట్లు మనుషుని బుద్ధిని సైతము కొన్ని మార్లు అతిక్రమించుచుండును. అట్టి బలమైన మనస్సును యోగ పద్ధతిచే నియమింపవలసి ఉన్నది. అయినను అర్జునుని వంటి వానికి కూడా ఈ యోగాభ్యాసము ఆచరణీయమైనదిగా లేదు. అట్టి ఎడ నేటి సాధారణ మానవుని గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది? ఈ శ్లోకమునందు తెలుపబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసముగా నున్నది. ఏలయన ఎవ్వరును వాయువును బంధించలేరు. కానీ దానికన్నను కల్లోల పూర్ణమగు మనస్సును నిరోధించుట ఇంకను కష్టతరమై ఉన్నది. అటువంటి మనస్సును నిరోధించుటకు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిన భావ తారకమైన హరే కృష్ణ మహామంత్రమును నమ్రతతో కీర్తించుట అతి సులభమైన మార్గము. అనగా స వై మనః కృష్ణ పదారవిందయోః అను విధానమే ఇచ్చట నిర్దేశింపబడినది. అనగా ప్రతి ఒక్కరూ
మనస్సును శ్రీకృష్ణుని యందే సంలగ్నము కావింపవలెను. ఆ సమయముననే మనస్సును కలవరపరచు ఇతర ఏ కార్యములు మనుజునకు లేకుండును. 35వ శ్లోకం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగుల కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. భావము. దృఢమైన మనస్సును నిగ్రహించుట ఎందని కష్టమును గూర్చి అర్జునుడు పలికిన దానిని శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించెను. కాని అట్టి కార్యము అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధ్యమగునని అదే సమయమున అతడు ఉపదేశించుచున్నాడు. అట్టి అభ్యాసమనగా నేమి? తీర్థస్థలమున కేగుట, మనస్సును పరమాత్మయందు సంలగ్నము చేయుట, ఇంద్రియ మనస్సులను నిరోధించుట, బ్రహ్మచర్యమును పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కఠిన నియమ నిబంధనలను ఈ కాలమున ఎవ్వరును పాటించలేరు. కానీ కృష్ణభక్తి భావన ద్వారా మనుజుడు నవ విధములైన భక్తి మార్గములందు పాల్గొనగలడు. అట్టి భక్తి కార్యములలో ప్రథమమైనది శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము. అది మనస్సును అన్ని విధములైన అపోహల నుండి ముక్తి నొందించు దివ్య విధానము. శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము అధికాధికముగా జరిగిన కొలది మనుషుడు అధికముగా జ్ఞానవంతుడై కృష్ణుని నుండి మనస్సును దూరము చేయు సమస్త విషయములందును వైరాగ్యమును పొందును. కృష్ణ పరములు కానటువంటి కార్యముల నుండి మనస్సును నిగ్రహించుట ద్వారా మనుజుడు వైరాగ్యమును సులభముగా నేర్వగలడు. భౌతిక తత్వము నుండి విడివడి ఆధ్యాత్మికతయందే మనస్సు లగ్నమగుట ఎనేడి కార్యము వైరాగ్యమనబడును. వాస్తవమునకు నిరాకార తత్వములో వైరాగ్యమును పొందుట ఎనున్నది మనస్సును కృష్ణ పరకర్మలయందు నియుక్తం చేయుట కన్నను మిక్కిలి కష్టమైనది. కనుకనే కృష్ణ భక్తి ఆచరణీయమైన పద్ధతి అయి ఉన్నది. ఏలయనా శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా మనుషుడు ఆ ప్రయత్నముగా పరతత్వమునందు అనురక్తుడగును. అట్టి పరతత్వానురాగమే పరేశానుభవం, ఆధ్యాత్మిక సంతృప్తి అనబడును. ఆకలి కొన్నవాడు తాను తిను ప్రతి ముద్ద యందు తృప్తిని పొందుటతో ఆ ఆధ్యాత్మిక సంతృప్తి పోల్చవచ్చును. ఆకలి కొన్నవాడు ఎంత అధికముగా భుజించినచో అంత అధికముగా తృప్తిని మరియు శక్తిని పొందేడి రీతి భక్తియోగమును అధికముగా వనరించుచున్నప్పుడు మనస్సు భౌతిక విషయముల నుండి విముఖమై ఉండును. కనుక అధికముగా దివ్యానందము మరియు సంతృప్తి వనగూడుచుండును. ఇది చక్కని వైద్యము మరియు పద్యముతో రోగమును నయము చేయు ప్రక్రియ వంటిది. కనుకనే శ్రీకృష్ణ భగవానుని లీలలను శ్రవణము చేయుట మూర్ఖ మనసుకు చక్కని వైద్యము కాగా, కృష్ణ ప్రసాదమును స్వీకరించుట భవరోగికి సరైన ఆహారమై ఉన్నది. ఇట్టి భవరోగి చికిత్సా విధానమే కృష్ణ భక్తి భావన విధానం.
36వ శ్లోకం. అసంశయతాత్మనా యోగో దుష్ప్రవప ఇతి మే మతిః పశ్యత్ పశ్యత్మానాతు యతత శక్యోన్వాప్తముపాయతః. మనస్సు నిగ్రహింపబడిన వాడికి ఆత్మానుభవము అతి కష్టకార్యము. మనస్సు నిగ్రహింపబడని వానికి ఆత్మానుభవము అతి కష్టకార్యము. కానీ మనోనిగ్రహము కలిగి తన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయం. భావము: విషయకర్మల నుండి మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను పొందినవాడు ఆత్మానుభవమునందు విజయమును లేడని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. భౌతికానందమున మనస్సును నిమగ్నము చేసి యోగాభ్యాసమునకు యత్నించుట ఎనునది ఒకవైపు అగ్నియందు నీరు పోయుచునే దానిని జ్వలింపజేయు యత్నము వంటిది. మనోనిగ్రహము లేనటువంటి యోగాభ్యాసము కేవలము కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు. అట్టి యోగ ప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయముగా తోచినను ఆత్మానుభవమునకు సంబంధించినంత వరకు మాత్రము అది నిరుపయోగమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ మనస్సును సదా దివ్యమగు ప్రేమయుత సేవ యందు లగ్నము చేయుట ద్వారా నియమింపవలెను. మనుజుడు కృష్ణ భక్తి భావన యందు నిలువనిదే తన మనస్సును నియమింపజాలడు. అనగా కృష్ణ భక్తి రసభావితుడు యోగాభ్యాసపు ఫలమును ప్రత్యేకమైన శ్రమ వేరేదియును లేకనే సులభముగా పొందగలడు. కానీ కేవల యోగాభ్యాస పరుడు కృష్ణభక్తి రసభావితుడు కానిదే జయము సాధింపలేడు. 37వ శ్లోకం. అయతిహు శ్రద్ధయేపేతో యోగాచ్చ లితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను: ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దీనిని త్యజించి యోగమునందు పూర్ణతత్వమును పొందలేని విఫలయోగి ఎట్టిది. భావము: ఆత్మానుభవమును యోగమును పొందు మార్గము భగవద్గీత యందు వివరించబడి ఉన్నది. జీవుడు వాస్తవమునకు పాంచభౌతిక దేహము కాగా దానికి అతీతుడైన వాడనియు మరియు సత్ చిత్ ఆనందమందే అతనికి నిజమైన ఆనందము కలదనియు తెలిపేడి జ్ఞానం ఆత్మానుభవం యొక్క మూల సిద్ధాంతమై ఉన్నది. ఇట్టి నిత్య జీవనము, జ్ఞానము మరియు ఆనందములను అనునవి సత్ చిత్ ఆనందము, దేహము, మనస్సులకు అతీతమైన దివ్య లక్షణములు. ఇట్టి ఆత్మానుభవము జ్ఞాన మార్గము ద్వారా, అష్టాంగ యోగ మార్గము ద్వారా లేక భక్తి మార్గము ద్వారా పొందుటకు సాధ్యమగును. ఈ మార్గములన్నింటినీ యందును జీవుడు తన నిజస్థితిని, తనకు భగవానునితో గల సంబంధమును మరియు తనకు భగవానునితో గల సంబంధమును పునఃస్థాపించి కృష్ణభక్తి భావన యందలి అత్యున్నత పూర్ణస్థితిని బయటకు వలసిన కర్మలను ఎరగవలసి ఉన్నది.
ఈ మూడు మార్గములలో దేనిని చేపట్టినను శీఘ్రమగునో లేక ఆలస్యమగునో తప్పక మనుషుడు దివ్య గమ్యమును చేరగలడు. ఆధ్యాత్మిక మార్గమున కొద్ది యత్నమైనను ముక్తికి గొప్పగా దోహదము కాగలడని పలుకుచూ శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయాధ్యాయమున ఈ విషయమును నిర్ధారించి ఉన్నాడు. ఈ మూడు మార్గములలో భక్తియోగ మార్గం భగవద్ అనుభూతిని బడయుటకు ప్రత్యక్ష మార్గమై ఉన్నందున ఈ యుగమునకు మిక్కిలి అనువైనది అయి ఉన్నది. భగవానుడు గతమునందు తెలిపియున్న వచనమును తిరిగి నిర్ధారించుకొనుటకే కొరకే అర్జునుడిచ్చట ఈ విధముగా ప్రశ్నించుచున్నాడు. మనుజుడు ఆత్మానుభవ మార్గమును శ్రద్ధతో స్వీకరించినను జ్ఞానయోగ విధానము మరియు అష్టాంగ యోగ పద్ధతిని ఈ కాలమునకు మిగులు కష్టతర విధానములై ఉన్నవి. కనుకనే ఈ మార్గములందు పలు యత్నములు కావించినను బహుకారణముల చేత మనుషుడు విఫలతత్వమునే బడయవచ్చును. మొట్టమొదటి విషయముననే మేమన ఈ విధానము సమర్పించుట యందు మనుషునకు అత్యంత శ్రద్ధ ఉండదు. అంతేగాక ఆధ్యాత్మిక మార్గమును చేపట్టుట ఎనగా దాదాపు మాయపై యుద్ధము ప్రకటించుట వంటిది. కనుక ఎవరినైనను అట్లు యత్నించగానే మాయ వివిధములైన ఆకర్షణలచే సాధకుని జయింప యత్నించుచుండును. వాస్తవనకు బద్ధజీవుడు మాయాగుణములచే ప్రభావితుడైనట్టివాడే గనుక ఆధ్యాత్మిక కలాపములందును తిరిగి ఆ గుణములచే మోహింపబడుటకు అవకాశము కలదు. ఇదియే ఆధ్యాత్మిక మార్గము నుండి పతనమునందుట ఎనబడును. యోగాచ్చలిత మానసః ఆ విధముగా ఆత్మానుభవ మార్గము నుండి వైదొలుగుట వలన కలిగేడి ఫలితములను తెలుసుకొనుటకు అర్జునుడు కుతూహలపడుతున్నాడు. 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా బ్రహ్మివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పది. ఓ మహాబహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందనివాడై ఎచ్చటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా. భావము. మానవాభ్యుదయమునకు రెండు మార్గములు గలవు. లౌకికులకు ఆధ్యాత్మికత యందు అనురక్తి ఉండదు. తత్కారణమున వారు ఆర్థికాభివృద్ధి ద్వారా లౌకిక పురోగతిని బయట యందు గాని తగిన కర్మల ద్వారా ఉన్నత లోకములను చేరుట యందు గాని ప్రేమమును కలిగియుందురు. కానీ ఎవ్వరేని ఆధ్యాత్మిక మార్గమును చేపట్టినచో అట్టి విషయకర్మల నుండి విరమణను పొంది సర్వ విధములైన నామమాత్ర సుఖములనన్నింటినీ త్యజించవలసి వచ్చును. ఇట్టి స్థితిలో ఆధ్యాత్మిక మార్గమున పయనించువాడు తన యత్నములలో విఫలమైనచో బాహ్యమునకు రెండు విధములుగా నష్టపోయిన వాడగును. వేరు మాటలలో అతడు భౌతిక
సుఖమును అనుభవింపలేడు. అలాగుననే ఆధ్యాత్మిక జయమును సైతము పొందలేడు. గాలి చేత చెదరగొట్టబడిన మేఘము వలె అతడు రెండింటి యందును స్థానము లేకుండుటను కొన్ని మార్లు అవకాశమును మేఘము ఒక చిన్న మేఘము నుండి విడివడి పెద్ద మేఘముతో కలిసుండును. కాని ఆ ప్రయత్నములో అది విఫలమైనచో గాలిచే చెదరగొట్టబడి అనంత ఆకాశములో జాడ లేకుండా పోవును. బ్రహ్మము పరమాత్మ భగవానునిగా ప్రకటనమగు పరతత్వపు అంశరూపమున తాను నిజమునకు దివ్యుడనని జీవుడు ఎరుగగలిగే ఆత్మానుభవ మార్గమే బ్రహ్మణపదిహు ఎనబడును. శ్రీకృష్ణ భగవానుడే ఆ పరతత్వము కనుక అతనికి శరణము నొందినవాడు కృతకృత్యుడైన ఆధ్యాత్మికుడు కాగలడు. కాని బ్రహ్మానుభవము మరియు పరమాత్మానుభవము ద్వారా ఇట్టి జీవిత లక్ష్యమును చేరగలుగుటకు బహుజన్మలు అవసరమగును. బహునాం జన్మనామంతే. కనుకనే ప్రత్యక్ష విధానమైన భక్తియోగమే కృష్ణ భక్తి రసభావనము అత్యుత్తమ ఆధ్యాత్మికానుభవ మార్గమై ఉన్నది. 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ మహర్హస్య శేషతః త్వదన్యః సంశయస్య చెత్తానహు పపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును వివరించువారు వేరెవ్వరూ లేరు. భావము. శ్రీకృష్ణుడు భూత భవిష్యత్తు వర్తమానములను పూర్ణముగా నెరిగినవాడు. జీవులు వ్యక్తిత్వముతో గతమునందును వర్తమానమునందును భవిష్యత్తునందును నిలిచియుందుననియు భావబంధము నుండి విముక్తిని పొందిన పిదపయు వారట్లే వ్యక్తిత్వముతో కొనసాగుదురనియు అతడు భగవద్గీత యొక్క ఆరంభమున తెలిపెను. అనగా జీవుని భవిష్యత్తును గూర్చిన ప్రశ్నకు అతడు సమాధానము నొసగయే ఉన్నాడు. కాని ఇప్పుడు అర్జునుడు సామాన్య జీవుని విషయమును గాక ఆధ్యాత్మిక మార్గమునందు జయమును సాధింపలేని యోగి భవిష్యత్తును గూర్చి తెలియగోరుచున్నాడు. వాస్తవమునకు కృష్ణునికి సమానులు గాని అధికులు గాని లేరు. నామమాత్ర యోగులు మరియు తత్వవేత్తలు ప్రకృతికి లోబడి ఇండువారే గనుక ముమ్మాటికి శ్రీకృష్ణునికి సములు కాలేరు. తత్కారణముగా అర్జునుని ఈ ప్రశ్న విషయమున శ్రీకృష్ణుని తీర్పే తుది అయి సర్వ సంశయములకు సంపూర్ణ సమాధానమై ఉన్నది. ఆ దేవదేవుడు భూత భవిష్యత్తు వర్తమానములను పూర్ణముగా నెరిగియుండుటయే అందులకు కారణము. కాని అతనిని మాత్రం ఎవ్వరును ఎరుగజాలరు. కృష్ణుడు మరియు కృష్ణ భక్తులు మాత్రమే ఏది ఎట్టిదన్న విషయమును సంపూర్ణముగా నెరిగియుందురు. ఈ భగవద్గీత విన్నవారు శ్రీకృష్ణ భక్తిని పెంపొందించి మీరు ఈ జ్ఞానమును ఇంకో 10 మందికి పంచుదురని ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ.
జై శ్రీరామ్. ఓం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.